ప్రపంచంలో ఏ మానవ సమాజమైనా సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నంత వరకు అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ శాంతి సౌభృత్వాలను సాధిస్తుందని, ఎప్పుడైతే అది ధర్మాన్ని తప్పుతుందో అప్పుడు కష్టాలకు కడగండ్లకు లోనవుతుందని, వాటిని సంస్కరించడానికి భగవంతుడు అవతరిస్తారని, నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని బోధన ద్వారా పరిష్కారం చూపడానికి బుధవారం అనగా 10వ తేదీ సాయంత్రం 6:30 ప్రొద్దుటూరు స్థానిక భారత్ ఫంక్షన్ హాల్ నందు నేటి సమాజానికి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సందేశం గురించి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు జమాతే ఇస్లాం హిందూ సందేశ విభాగం వారు మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించడం జరిగింది. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, తీర్పు దినపు యజమాని అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు. ఈరోజు మనము చూస్తున్నాం, నేటి సమాజంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి, అధర్మము ఇవన్నీ వెల్లుతున్నాయి. అదేగాక మానవుడు సాంకేతికంగా, నైతికంగా ముందు మనము ఎదిగినాడని అనుకుంటున్నాం. కానీ నేటి సమాజంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దీనికి కారణం ఏంటి? చాలామంది చాలా ఎక్కువగా మనము చూస్తున్నాము. అన్ని వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ వేరే వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఈ మానభంగాలు, మర్డర్లు, అవినీతి అనేది ఎక్కువగా ప్రబలిపోతుంది. దీనికి ముఖ్యమైన ఒక విషయం ఏమంటే, ఈ మానవుణ్ణి సృష్టించిన వాడు దైవం. ఆ దైవానికి ఎప్పుడైతే ఆదేశాల ప్రకారం జీవితం గడుపుతాడో మనిషి, అప్పుడు అతను సరైన మార్గంలో రాగలుగుతాడు. దానికి ఈ మార్గాన్ని చూపేందుకే దైవము ప్రవక్తలను 1,24,000 మంది ప్రవక్తలను పంపడం జరిగింది. వాటిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చూపిన మార్గమే ఈరోజు కూడా ఈ యొక్క సమాజానికి ఆదర్శకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితము ఆయన మొత్తం మానవాళికి ఆదర్శవంతంగా నిలిచారు. కేవలం ఆయన బోధనలు కేవలం పఠించడము, బోధించడమే కాదు, ఆయన ఆచరించి చూపించారు. తల్లిదండ్రులతో ఎట్లా మెలగాలి, ఇరుగు పొరుగు వారితో ఎట్లా ఉండాలి, భార్య పిల్లలతో ఎట్లా ఉండాలి, ఒక నాయకుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా కానీ, లేకుంటే ఒక రాజుగా కానీ, ప్రెసిడెంట్గా కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, తరువాత వ్యాపారం చేస్తే ఎట్లా చేయాలి, ధర్మమైన సంపాదన ఎట్లా సంపాదించాలి, ధర్మమైన అధర్మమైన సంపాదనతో పోషించబడిన శరీరము స్వర్గంలో ప్రవేశించబడదని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అదే కాదు, స్త్రీల పట్ల కూడా చాలా విషయాలు చెప్పారు. ఎవరు ఉత్తమ మహిళ? ఉత్తమ మహిళ అంటే ఎవరు? ఆమె తన భర్త యొక్క కనుసైగల్లో తను ప్రవర్తిస్తూ ఆయనను విధేయతగా పాటించి ఆయన యొక్క సొమ్మును, ఆయన సొత్తును ఎంతో విధిగా చేస్తూ, తరువాత ఆమె విధేయత చూపిస్తూ దైవానికి భయపడి విధేయత కనపరుస్తున్న స్త్రీ ఆమె ఉత్తమ మహిళ అన్నారు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ యొక్క సమాజంలో ఆయన యొక్క సందేశము ఎంతైనా అవసరము. అందుకోసము ఈరోజు బుధవారము ఇక్కడ భారత్ కళ్యాణ మండపంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. అందుకోసము దీని యొక్క ప్రభావం ప్రజల్లో చైతన్యవంతం చేస్తుందనే ఆశతో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుచున్నాం.